పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కి శ్రీకారం చుడుతున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెల్నెస్ క్లినిక్లు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం నూతనంగా ఏర్పాటు చేసిన వెల్నెస్ క్లినిక్ ని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మారిన జీవన శైలి కారణంగా వయసుతో నిమిత్తం లేకుండా ప్రాణాంతక జబ్బులు వస్తున్నాయని చెప్పారు. మెడికల్ టెస్టుల ద్వారా మన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవచ్చని, వెల్నెస్ క్లినిక్ ద్వారా ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షల్ని పొందవచ్చని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ, ఎస్ఎస్పీ కార్పొరేటర్ పోతురాజు సమత తదితరులు పాల్గొన్నారు. జీవిత విధానం, ఆహార అలవాట్లకు వయసుతో సంబంధం లేకుండా అనేక మంది బీపీ, షుగర్ అటువంటి వ్యాధులకు లోనవుతున్నటువంటి పరిస్థితులు గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వైద్య శాఖ మంత్రివర్యులు చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. వెల్నెస్ క్లినిక్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలో ఎటువంటి జబ్బు లేకపోయినప్పటికీ కూడా రాబోయేటువంటి జబ్బులకు వాళ్ళందరూ కూడా ముందే అవసరమైనటువంటి వైద్య పరీక్షలు కానీ, డాక్టర్ల సలహాలు కానీ, జీవిత విధానాలను మార్చుకునేటువంటి మోటివేషన్ కార్యక్రమాలను ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ ఈ వెల్నెస్ సెంటర్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో స్ట్రెస్కు లోనవుతూ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు గమనించి ముఖ్యమంత్రి గారు సామాన్యులకు సైతం అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించాలి, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాన్యులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఆలోచనతో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మన ప్రభుత్వ సమగ్ర వైద్యశాల జీజీహెచ్ గుంటూరులో మన తూర్పు ఎమ్మెల్యే అయిన శ్రీ నజీర్ గారి స్వర్ణ కమలముల మీదుగా ఇవాళ వెల్నెస్ క్లినిక్, ఇది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్టేజియస్గా తీసుకున్న ఒక ప్రాజెక్టు. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన వైద్య శాఖ మంత్రి వర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఈ క్లినిక్స్ అన్నింటినీ కూడా అన్ని చోట్ల అన్ని ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేయాలని, ఇది సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ SPM డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడిచే ఒక ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఉన్న క్లినిక్. ఇది సోమవారం, బుధవారం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 3వ నంబర్ OPలో ప్రతి సోమవారం, బుధవారం ఇక్కడ డాక్టర్స్, నర్సెస్, డైటీషియన్స్ ఉంటారు. ఇక్కడ మీకు బీపీ, షుగరు, హైటు, వెయిట్ చూసి BMI చూడటము, అంటే ఏం లేదు జబ్బులు ప్రివెంట్, ఇది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాము. అంటే ఏంటంటే బీపీ, షుగరు, లైఫ్ స్టైల్ వల్ల వచ్చే, అంటే జీవన శైలి మనకి ఇప్పుడు చూస్తున్నాం, అందరూ కూడా దే ఆర్ రేసింగ్ విత్ ద టైం, ప్రతి వాళ్ళు టైంతో పరిగెత్తున్నారు. వాళ్ళకి ఎలాంటి జబ్బులు వస్తాయి, లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్ అనో, డ్రింకింగ్ అనో, పాన్ పరాగులను, స్ట్రెస్ అనేది మనకి ఐరన్కి ఎలా తుప్పు పడుతున్నారు, స్ట్రెస్ మనకి జీవితంలో బాడీలో కూడా తుప్పు పట్టేలాగా ఉంటుంది. ఆ స్ట్రెస్ వల్ల బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి. 40 ఏళ్ళు వచ్చేసరికి మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో కొంతమంది డాక్టర్లు కూడా, లేకపోతే కొంతమంది సినిమా యాక్టర్లు కూడా బాగా ఫిట్నెస్ ఉన్నాడు కూడా చనిపోతున్నారు. ఎందుకంటే ఈ జీవన శైలి వల్ల, అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్, వాటి వల్ల బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి 40 ఏళ్ళు వచ్చేసరికి. అందుకని ఇక్కడ ఏం చెప్తామంటే, మీరు హైట్ వెయిట్ చూపించుకోండి, వెయిట్ ఉంటే వెయిట్ తగ్గండి, స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ తగ్గించుకోండి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మార్చుకోండి, జంక్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే టోటల్ మార్చుకోండి. అంటే కలర్ డ్రింక్స్ తాగటము, జంక్ ఫుడ్లు తింటాము, మసాలాలు దుంపలు ఎక్కువ తింటాము, ఇవి మానేయండి. పొట్ట దగ్గర ఎక్కువ ఎత్తుగా ఉంటే ఇది హార్ట్ అటాక్ వచ్చే ఇంపార్టెంట్ సూచన. ఇక్కడ మనం మెజరింగ్ టేప్ తోటి మెజర్ చేస్తాము. ఈ గర్త్ కనుక ఎక్కువ ఉంటే వేస్ట్ దగ్గర హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ 40 ఏళ్ళ తర్వాత వచ్చే అవకాశం ఉంది.